మంచి శిష్యులని అందించినటువంటి దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి సాదర ప్రణామములు. సుమా, నాకు తెలుసు సార్ మీరు నన్ను ఇలా పిలుస్తారని. నాకు తెలిసినయే 3 మొక్కలు. చెప్పండి సార్. దారిలో వస్తున్నప్పుడు మీడియా పాయింట్ అని పెట్టారు, తెలిసిన 3 మొక్కలు అక్కడ మాట్లాడేశాను. సేమ్ టీవీలో వస్తుంది. ఇంతకన్నా నేను మాట్లాడలేను. నువ్వేమైనా చెబితే. అందరికీ నమస్కారం. ఫ్యాన్స్ అందరికీ ఒక శుభవార్త. మార్చి 29 ఉగాది, కొత్త సంవత్సరం. దాన్ని హేవరంబి నామ సంవత్సరం అంటారు. అసలైన ఉగాది ఏప్రిల్ 28. దాన్ని బాహుబలి నామ సంవత్సరం అంటారు. సుమా, చిన్న హెల్ప్ చేస్తావు? పెద్ద హెల్పే చేస్తాను సార్. ఎందుకంటే కొంతమంది పేరు చెప్పి కొంతమంది పేరు చెప్పలేకపోతే బాగుండదు. ఇందులో అందరూ గొప్పగా యాక్ట్ చేశారు, గొప్పగా తీశారు. పైగా నాకు అర్థం కానిది ఒకటే, ఆ విఎఫ్ఎక్స్ అంటే ఏంటో, గ్రాఫిక్ అంటే ఏంటో తెలియదు. పిక్సెల్స్ అంటే నీకు తెలిసినట్టు యాక్ట్ చేసావు. కానీ జీవితం ఎప్పుడైనా అది కాదు, నువ్వు రా, ఎవరైనా మర్చిపోతే గుర్తు చేయి. ఓకే సార్. నేను అనుకున్నాయి కొన్ని చెప్తాను, కొన్ని మర్చిపోతే క్షమించండి. ఈ బాహుబలి ఎంత గొప్ప చిత్రం అవడానికి కారణం ప్రొడ్యూసర్స్ ధైర్యం అని చెప్పనా, రాజమౌళి ఇమాజినేషను, కీరవాణి మ్యూజిక్ అని చెప్పనా, విజయన్ ప్రసాద్ కథ అని చెప్పనా, సెంధిల్ డైరెక్షన్ అని చెప్పనా, ప్రభాస్ రాణా మధ్య జరిగిన యుద్ధం అని చెప్పనా, కట్టప్ప ఎందుకు చంపాడో అనే విషయం గురించి చెప్పనా, చేయలేకపోయిన నాజర్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పనా, ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పనా. అవి వదిలేద్దాం, మనకెందుకు. అందరూ చెప్పారు, వాళ్ళు బ్రహ్మాండం చేశారు. నాకు మట్టుకు శివగాములు ఇక్కడ 3 ఉన్నారు. అసలు శివగామి రమ్యకృష్ణ, వల్లి, రమ. ఈ 3 లేకపోతే బాహుబలికి అంత సపోర్ట్ ఉండేది కాదు. ప్రభాస్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు, ఏమంటే బాబోయ్ ఏంటే నీ ఓపిక, 4 ఏళ్ళ నుంచి ఒకళ్ళని ఎట్ట చూస్తానంటే, అమ్మో రమాను వల్లి లేకపోతే ఇంత ఈజీగా చేసేవాడిని కాదండి. చాలా ఏం కావాలో తృప్తిగా, రాజులకు కావాల్సిన భోజనం కదా, అద్భుతమైన భోజనం కావాలి. భోజనం ఎంత బాగా పెడతారో అంత బాగా చూసుకుంటారు. ఇలా ఎప్పుడైనా రాజమౌళి సెట్టు రండి అనేవాళ్ళు. నాకు ఎందుకంటే మనం ఇల్లు ఏం చేస్తాం, అద్భుతంగా తీస్తున్నారు. వెళితే ఎక్కడ కట్టప్ప ఎందుకు చంపాడో తెలుస్తుందని భయంతో వెళ్ళలేదు. నేను కూడా ఇప్పుడు కట్టప్ప ఎందుకు చంపాడా అని సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను, అందుకనే వెళ్ళలేదు. కానీ రాజమౌళి నెక్స్ట్ టైము బాహుబలి 3 తీస్తే అందులో ఒక షాట్ అయినా నాకు తీసే అవకాశం ఇయ్యి. తర్వాత ప్రభాస్ అండ్ రాణా, ఇంత నానికి 2 ప్రశ్నలు వేసావు కదా నువ్వు బాహుబలి అయితే ఏంటి, ఎవరెవరు ఆర్టిస్టులని. నేను తీసిన పిక్చర్స్లో అడవి రాముడు, బొబ్బులి బ్రహ్మన్న, దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అడవి రాముడిలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. అది ఇప్పుడు తీస్తే
ఏమని రాపిస్తాం తెలుసా పాటకి? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి చెరగని మహా బాహుబలులు అవుతారు అని. అదే బొబ్బిలి బ్రహ్మను ఇప్పుడు తీస్తే మా అన్న తమ్ముడు అనుకుంటాం, బొబ్బిలి బాహుబలి అని పెడతాం. తర్వాత మీ అందరూ తెలియని సీక్రెట్ ఒకటి ఉంది. అందరూ నన్ను ఏమడుగుతారంటే, కానీ మీరు పద్మశ్రీ పద్మభూషణం ఏదో వచ్చిందా అని అడుగుతారు. నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తుంది దానికి. ఈ సభాముఖంగా నువ్వేమైనా రికమెండ్ చేసి అది ఇచ్చినా నేను ఒప్పుకోను. బాహుబలి అని బిరుదు నాకు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆల్ ది బెస్ట్ బాహుబలి. ప్రభాస్, మీ నాన్నగారు నాకు అత్యంత, అంటే మోర్ దాన్ మై బ్రదర్, అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు, ఒక కుటుంబంలో మనిషి. మీ నాన్నగారు ఎక్కడున్నా కూడా నీ విజయాన్ని చూసి ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫైనల్గా సుమా, ఇందాక కృష్ణనాథ్ గారు వస్తున్నప్పుడు ప్రభాస్ వచ్చి పైకి తీసుకొచ్చాడు కదా, నన్ను పైకి తీసుకొచ్చినప్పుడు అనుష్కని తమన్నానే తీసామని చెప్పొచ్చు కదా. అనుష్క టైంకి లేదు సార్. యా, తమన్నా కుడ్ హ్యావ్, బట్ షీ వాజ్ బిజీ టాకింగ్ టు బల్లాల దేవుడు. నెక్స్ట్ టైం ఇట్లా తప్పు చేయకు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ బాహుబలి. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. నేను దింపుతాను సార్ మిమ్మల్ని. రాజీవ్ కోపం వస్తుంది. సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. ఇందులో మీ శిష్యుడు రాజమౌళి గారు ఏదైనా ఒక సాంగ్లో మీ ట్రేడ్ మార్క్ ఫ్రూట్స్ ఏమైనా వాడారా? ఇప్పుడు రాజమౌళి బాహుబలి, నేనే రాజమౌళి సినిమాలో ఒక షార్ట్ అని తీస్తాను అడుగుతాంటే శిష్యుడు అంటావేంటి? అది దాటిపోయాడు. బట్ రాజమౌళి, నీకు కీరవాణి సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, మా అందరి సపోర్ట్ ఉన్నంత వరకు ఇట్లాగే బెస్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అనుష్క గారు అన్నారు కదా, మాట వరుసకైనా అక్కడ వరకు రావచ్చుగా మీరు ఒకసారి. అది పిక్చర్ కంప్లీట్. కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ ప్రసాద్ దేవినేని గారు అండ్ శోభు యార్లగడ్డ గారు. ఇలాంటి ఒక సినిమా తీయాలి అంటే సొమ్ముతో పాటు గుండె నిండా దమ్ము ఉండాలి. దానితో పాటు వాళ్ళ దగ్గర ఇంకో వజ్రాయుధం కూడా ఉంది, అదే ఎస్ఎస్ రాజమౌళి గారు. అందుకనే ఒక్కసారి కూడా వెనకడుగు వేయలేదు. బాహుబలి 1 నుంచి బాహుబలి 2 వరకు అదే చెక్కు చెదరని చిరునవ్వుకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. వారి గురించి ఒక స్పెషల్ ఏవి. బాహుబలి వెండితెరపై ఆవిష్కృతమైన అసమాన దృశ్య కావ్యం. ఈ చిత్రానికి బీజం పడింది